విరాజ్ ఎక్కడా లేడు. ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడు. విరాజ్ సారీ. వెజ్, నాకు వెజ్ బిర్యానీ కావాలి. మీకేం కావాలో ఆర్డర్ చేయండి. కూర్చోమంటున్నావా? థ్యాంక్ యూ.
అంటే ఇండైరెక్ట్ గా నన్ను వెళ్ళిపోమని. ఓకేనా? ఓకే. చైత్ర, ఇప్పుడు పృథ్వీకి ఏది ఇష్టమో నువ్వు అది గెస్ చేసి ఆర్డర్ చేయాలి. అండ్ సేమ్ యాజ్ పృథ్వీ నీకేమి ఇష్టమో గెస్ చేసి ఆర్డర్ చేస్తాడు. ఫన్ కదా? అలా ఎలా తెలుస్తుంది విరాజ్? మాకు పరిచయం అయింది మొన్ననే కదా. యా, షీస్ రైట్ బ్రో. అయితే పెళ్లి క్యాన్సిల్. ఐ మీన్ రెండు మూడు సార్లు వామిటింగ్ కూడా చేసుకున్నావు కదా.
వాట్? ఐ మీన్ ఏ ఇబ్బంది కలగకుండా అని చెప్తున్నా. బ్రో, నీ పెళ్లి చేయడమే కదా నా పని. అంతవరకు కలుస్తూనే ఉంటాను. యా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ బ్రో, ఒక డౌట్. ఫోన్ రింగ్ అవ్వకుండానే లిఫ్ట్ చేసావు. కొత్త అలర్ట్ సిస్టమ్ ఏమైనా వచ్చిందా? ఇట్ ఈస్ ఇన్ సైలెంట్ మోడ్. కమ్ ఆన్, సైలెంట్లో ఎందుకు? నీకు అద్దిరిపోయే రీసౌండ్ వచ్చేలా టోన్ ఒకటి నేను చేసిస్తానుగా. జనం అది ఈ విరాజ్ అంటే. మిమ్మల్ని వదలను. I wanna follow you. I wanna follow you. సార్, ఆర్డర్ క్యాన్సిల్ చేసే. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది ఈ గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నువ్వు రాక్ స్టార్. హలో, హాయ్. సారీ రాక్ స్టార్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? పాటలు వింటూ చూసుకోలేదు. నేను కూడా నీ పాట విని ఎప్పుడొచ్చానో ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయాను. రియల్లీ? అంత బాగుందా నా వాయిస్? మామూలుగా లేదు. బట్టలు చింపుకుని పరిగెట్టేంత పిచ్చిగా ఉంది. అయితే మీ కాన్సర్ట్ లో మీ పక్కన పడే ఛాన్స్ ఇస్తావా? నేను ఇంకా పాటలు పాడను, మానేస్తాను అని డిసైడ్ అయినప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాను. అయితే అంతలోపు మంచిగా ప్రాక్టీస్ చేసుకోమంటావు, అంతే కదా? ఓకే ఓకే. అంటే మానేమంటావా? అంతే కదా రాక్ స్టార్. అక్క చెల్లెళ్ళ బ్రెయిన్స్ ని మ్యూజియం లో పెట్టాలి. మీరు మా అక్క కోసం వచ్చారా? హే మహి, నీకోసం రాకూడదా? యు మై ఫ్రెండ్. అవును, బై ద వే మీ అక్కకేదో ఎంగేజ్మెంట్ అంట ఇందాకే క్యాజువల్ గా రెస్టారెంట్ లో వాళ్ళని కలిసినప్పుడు చెప్పారు. అవును, బట్ నాకు ఇష్టం లేదు. నీకు కూడానా? బట్ వై? ఏమో, నాకెందుకో మా అక్కకి తనకంటే బెటర్ పర్సన్ వస్తాడు అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్. మీలాంటి హ్యాండ్సమ్ టాలెంటెడ్ గాయ్ దొరకాలి మా అక్కకి. ఏమో, రాసి పెట్టుంటే నేనే దొరకొచ్చు. ఐ మీన్ నాలాంటి వాడు దొరకొచ్చు రాసి పెడితే అంటున్నా. పదండి. ఎస్, మీరన్నట్టే జరగాలి. అప్పుడు మీకు మంచి పార్టీ ఇస్తా. ఈ మాత్రం నాకు సపోర్ట్ దొరికితే చాలు, ఈ పెళ్లి ఈజీగా చెడగొట్టేచ్చు. ట్రాఫిక్, బోరింగ్ ఫేసెస్, హెల్ అనుకోండి.
హలో, అమ్మ అడిగింది పృథ్వీ గారిని, నిన్ను కాదు. ఓ రియలీ? సారీ, నన్ను అనుకుని చెప్పేశా. పృథ్వీ చెప్పమ్మా. చైత్ర పక్కన ఉంటే అసలు టైమే తెలియలేదండి. ఓ వాచ్లో బ్యాటరీ అయిపోయి ఉంటుందండి. రాక్ స్టార్, వాట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరే ఆంటీ, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరుతాను. అదేంటి బాబు, కాసేపు ఉండి వెళ్ళొచ్చుగా. ఏమంటాడులే బామ్మ. తిరిగి తిరిగి తన మాటలు విని విని ఉన్న కాస్త బుర్ర వేడెక్కుంటుంది కదా. ఏం చైత్రా? బ్రో, ఐ కెన్ అండర్స్టాండ్. ఇంటికెళ్ళి తడిగుడ్డేసుకుని పడుకో, కొంచెం చల్లారుతుంది. బాయ్. బాయ్ మహి. బాయ్ ఆంటీ, వస్తాను బామ్మ. బాయ్ చైత్ర. బ్రో సారీ బ్రో, అసలే నా తుమ్ములు చాలా డేంజర్. రెండో తుమ్ము రాకముందే వెళ్ళిపో 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 వెళ్ళిపో. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. బాయ్. విరాజ్, అసలు నీకు ఇక్కడే పని? అదేం ప్రశ్న? నువ్వు ఇవాళ బామ్మకి ట్రీట్మెంట్ చేయలేదు కదా, తనకి మళ్ళీ పెయిన్ వచ్చింది, ఏదో టాబ్లెట్ చెప్తావేమో అని ఇటుకొచ్చా. అవి ఫోన్ లో కూడా అడగొచ్చు. అంతే కదా. అన్నయ్య పెళ్లి గురించి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయాలి. ఖచ్చితంగా ఏదో గొడవ చేస్తాడు. ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వడం మంచిది. సారీ, నేను ఇవాళ చాలా టైర్డ్ గా ఉన్నాను. రేపు ఇంటికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. అదేంటమ్మా, నీకోసమే కదా తనొచ్చాడు. అలా అంటే ఎలాగమ్మా? అదేదో మాట్లాడి పంపించు. సరే అమ్మా, పద. అసలు ఏంటి విరాజ్ నీ ప్రాబ్లం? రాత్రి నిద్రపోయేటప్పుడు నా కళ్ళు తెరుచుకోవట్లేదు, అదే నా ప్రాబ్లం. జోకా? నేను ఇప్పుడు నవ్వాలా? అవునులే, మహా జోకులకు ఎందుకు నవ్వుతావు? ఆ పృథ్వీగాడు వేసే కుళ్ళు జోకులకైతే కుళ్ళి కుళ్ళి నవ్వుతావు. హలో, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. పృథ్వీ గాడు ఏంటి? పృథ్వీ గారు అనాలి. ఓ ఏంటమ్మా, ఇప్పుడు రెస్పెక్ట్ కావాలా? రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టే గాడు అని ఊరుకున్నాను. లేదంటే నాకు వచ్చిన బూతులన్నింటినీ కలిపి ఒక బిరుదిచ్చేసేవాడిని. అబ్బా చాలే ఆప విరాజ్. నీ కోపం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు రమ్మంటే రాకుండా పృథ్వీ గారితో వెళ్ళాననే కదా. చూడు, నేను నీ దగ్గరకనే బయలుదేరాను, కానీ అంతలో పృథ్వీ గారు వచ్చారు. అమ్మ నన్ను వెళ్ళమంటే వెళ్ళానంతే. అంత మాత్రానికి నువ్వు రెస్టారెంట్లో అంతలా ఇరిటేట్ చేయాలా? లేక నన్ను నెగ్లెక్ట్ చేసి వాడెవడితోనో కూర్చుని కబుర్లు చెప్తుంటే ఇరిటేట్ చేయక ఎంటర్టైన్ చేయాలా? వాడెవడో ఏంటి, తను నాకు కాబోయే భర్త. పెళ్ళైతేనే కదా భర్త, ఈ పెళ్లి జరగదు. ఊరికే వాడు వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోకు, ఎంచక్క నాతో కలిసి పని చేసుకో.